దుర్గగుడికి వచ్చే భక్తులు దోపిడీకి గురవుతున్నారు. పార్కింగ్ కోసం కాంట్రాక్ట్ పాడుతున్న వ్యక్తులు ఏకంగా రోడ్డును కూడా ఆక్రమించేశారు. దర్జాగా రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నారేంటని అడిగిన భక్తులపై కాంట్రాక్ట్ సిబ్బంది దాడులకు తెగబడుతున్నారు. ఇక స్థానికంగా వన్ టౌన్ లో పని ఉండి వచ్చిన వారి దగ్గర నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద ఆలయంగా దుర్గగుడి ప్రసిద్ధి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు. శుక్ర, శని, ఆదివారాలైతే ఈ భక్తుల సంఖ్య రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. దుర్గగుడికి వచ్చే భక్తుల కోసం రాజగోపురం మార్గంలో పార్కింగ్, ఘాట్ రోడ్ పై ఓంకారం వద్ద మరో పార్కింగ్ ను దుర్గగుడి అధికారులు కేటాయించారు. దీనికి ప్రైవేటు వ్యక్తులు పాట పాడుకొని నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దుర్గగుడి కింద రతన్ సెంటర్ దగ్గర ఉన్న రోడ్డును కూడా పార్కింగ్ కాంట్రాక్టర్లు ఆక్రమించేశారు. రోడ్డుకు ఇరువైపులా కార్ పార్కింగ్ చేయించి దర్జాగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే ఇది కూడా దుర్గగుడి పార్కింగ్ అని దబాయిస్తున్నారు. ఇక విజయవాడ వన్ టౌన్ అంటే హోల్సేల్ మార్కెట్ కు పెట్టింది పేరు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు కోసం ఇక్కడకు వస్తారు. వారితో కూడా ఇక్కడే కార్లు పార్కింగ్ చేయించి డబ్బులు రెట్టింపులో వసూలు చేస్తున్నారు. ఇక కారులో కుటుంబ సభ్యులు, పిల్లలు ఎక్కేందుకు ఆ ప్రాంతంలో ఎవరైనా కారు ఆపినా కూడా వీరికి పార్కింగ్ ఫీజు కట్టాల్సిందే అంటున్నారు. లేదంటే అసలు అక్కడ కారు ఆపకుండా ఎక్కడో దూరాన పెట్టుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పార్కింగ్ రేట్లు కూడా వీరే నిర్ణయిస్తారు. వారి చెప్పినంత కట్టాకే మన వాహనం అక్కడ నుంచి కదులుతుంది. ఆ విధంగా అమ్మవారి భక్తులను బెదిరిస్తున్నారు. ఎవరైనా నోరు తెచ్చి గట్టిగా అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకో, ముందు కార్ పార్కింగ్ ఫీజు కట్టు అంటూ దబాయిస్తున్నారు. అక్కడ మాటకు మాట పెరిగి ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్న ఘటనలు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి. దీనిపై అనేకసార్లు భక్తులు ఫిర్యాదులు చేసినా దుర్గగుడి అధికారులు, పోలీసులు, కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. అసలు బ్యారేజ్ నుంచి బస్టాండ్ వైపుకు వెళ్లే ప్రధాన దారిలో పార్కింగ్ కు ఎలా అనుమతి ఇచ్చారో సంబంధిత అధికారులే చెప్పాలి. దీనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలను ప్రజలే ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అందులో కూడా ఏమాత్రం వారు భయపడకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్లకు చెప్పుకోండి అంటూ రౌడీయిజం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇటు దుర్గగుడి పార్కింగ్ కాంట్రాక్టర్లు, అటు కార్పొరేషన్ స్థలాల్లో పార్కింగ్ కాంట్రాక్టర్లు కలిసి ప్రజలను నిలువునా ముంచేస్తున్నా వారి ఆగడాలను ఆపే అధికారులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. వీరి కారణంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి దోపిడీకి, ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.